డివైన్ మార్నింగ్ మాస్టర్స్ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఇంత అద్భుతంగా తయారు చేసిన మనందరి గురువు గారైన హాస్టల్ శ్రీకాంత్ సార్కి నా హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. మీకు కాంతి స్వరూపులైన మీ అందరికీ కాంతి స్ప్రెడింగ్ మెడిటేషన్ కి స్వాగతం మాస్టర్స్. అందరం హాయిగా కాంతిని నింపుకుంటూ ఈ విశ్వానికి అంతటికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. వెల్కమ్. అద్భుతంగా ధ్యానం చేద్దాం. రెండు చేతులు వేళ్ళ వేళ్ళు కలుపుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని తీరా సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. అద్భుతంగా శ్వాసనే గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుదాం మాస్టర్. కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కనెక్ట్ అవుతూ మెల్లిమెల్లిగా శ్వాసను లోపలికి తీసుకుంటూ అంతే చక్కగా అంతే స్లోగా శ్వాసను బయటకు వదులుతున్నాం మాస్టర్. శ్వాసానుసంధానం, శ్వాసతో మమేకం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస అద్భుతంగా శ్వాసతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాసతో మనం కనెక్ట్ అవుతామో అప్పుడే మనతో మనం మమేకం అవుతాం, ఆ పరమాత్మతో కనెక్ట్ అవుతాం మాస్టర్స్. కళ్ళు మూసుకుంటే ఆత్మతో ఉంటాము, కళ్ళు తెరిస్తే బయట ప్రపంచంతో ఉంటాం మాస్టర్స్, ఈ శరీరంతో ఉంటాం. అందుకే శ్వాసను గమనిస్తూ శ్వాసతో మమేకం అవ్వండి మాస్టర్స్. ఇప్పుడు మనం ఆ మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసుకుంటున్నాం. ముందుగా శ్రీ మహోదర్ బాబా గారిని, మన పత్రి సార్ని, మనందరి గురువు గారైన హాస్టల్ శ్రీకాంత్ సార్ని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. అలాగే త్రిమాతలను, త్రిమూర్తులను, ఆ శంబాల మాస్టర్స్ని, ఉన్నతలోక మాస్టర్స్ని, కాంతిలోక మాస్టర్స్ని, నక్షత్రలోక మాస్టర్స్ని, పిరమిడ్లోక మాస్టర్స్ని, ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్, గార్డెన్ ఏంజల్స్, సప్త ఋషులను, సిద్ధ పురుషులను, మునులను, ఆ గురు పరంపరను, యోగులను, 1,44,000 కాంతి శరీరధారులను, సాహో మాస్టర్ని, వినాయకుణ్ణి, ఆంజనేయుల్ని, సాయిబాబాని, అందరినీ, ఆ శ్రీరామచంద్రుల వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. వారందరు వచ్చారు, మన చుట్టూరా కూర్చొని ఉన్నారు మాస్టర్స్. అద్భుతంగా మన చుట్టూ తేజోవంతమైన కాంతులతో వారి వారి స్థానాల్లో అద్భుతంగా కూర్చొని కాంతులతో వెలుగొందుతున్నారు మాస్టర్స్. వారి మధ్యలో మనం కూర్చున్నాం. అద్భుతమైన కాంతి శరీరధారులతో కాంతులు వెలుగుతున్నాయి. వారి మధ్యలో మనము కాంతిగా కూర్చున్నాం మాస్టర్స్. ఇప్పుడు మన తలపైకి అద్భుతమైన దివ్యమైన మెర్కోబా గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ని ఇన్వైట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. దివ్యమైన పిరమిడ్ దేదీప్యమానంగా కాంతులతో వెలుగొందుతూ దివ్య కాంతులను వెదజల్లుతూ ఆ పిరమిడ్ మన తలపైకి వచ్చింది. ఆ తలపైనున్న బ్రహ్మరంధ్రం గుండా ఆ కాంతులు ఒక ప్రవాహం లాగా మన తలపైనున్న బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవేశిస్తూ మనలోని శరీరాన్ని, లోని అవయవాలన్నిటినీ కాంతులతో నింపుతూ శరీరం అంతా, ఆ చిన్న మెదడు, పెద్ద మెదడు, అంటే
లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ కాంతులతో నిండిపోతూ, అలాగే ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ చెవులు, ఆ సబ్కాన్షియస్ మైండ్ అద్భుతమైన దివ్య కాంతులతో నిండిపోతూ అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ మన గొంతు భాగంలో నుంచి ఛాతి భాగంలోకి, ఆ ఛాతి భాగంలో ఉండే అవయవాలు, ఆ హృదయం, ఆ గుండె, ఆ ఊపిరితిత్తులు అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఆ స్టమక్, ఆ లివర్ అలా నింపుతూ నింపుతూ ఆ చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, ఆ కిడ్నీలు అలా అలా కాంతి ప్రవాహంతో నింపుతూ నింపుతూ యానస్మెంట్, జల విసర్జన రంధ్రం, మల విసర్జన రంధ్రం అద్భుతంగా కాంతివంతంగా నింపుతూ నింపుతూ మన కాళ్ళు, అరికాళ్ళ వరకు, కాలు గోరు వరకు ఆ ప్రవాహం ప్రవహిస్తూ దివ్యమైన కాంతులతో మన శరీరంలోని అవయవాలన్నిటినీ, ఆ రెండు చేతులను, ఆ స్పైనల్ కార్డ్ని అద్భుతమైన కాంతులతో నింపుతూ ప్రవాహం, ఒక గంగా ప్రవాహం లాగా అద్భుతంగా ఎంతో ప్రెజర్తో నింపుతూ ఉంది మాస్టర్. అలా నింపుతూ ఆ మూలాధార చక్రాన్ని యాక్టివేషన్ చేస్తుంది. మూలాధారకు అనుసంధానమైన ఆ గ్రంథులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆ కాంతి నిండుతూ ఉంది. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్స్. అద్భుతంగా, తేజోవంతంగా ఆ మూలాధార చక్రం కాంతులతో నిండి మూలాధార చక్రం యాక్టివేషన్ అయిపోయింది మాస్టర్. ఆ ఎమ్మటే పైకి కనెక్ట్ అయిపోయింది, స్వాదిష్టాన చక్రానికి కనెక్ట్ అయిపోయింది మాస్టర్. ఆ స్వాదిష్టాన చక్రంలోకి ఆ దివ్యమైన కాంతి నిండుతూ నింపండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, దివ్యమైన కాంతులతో ఆ స్వాదిష్టాన చక్రం, దానికి సంబంధించిన గ్రంథులన్నీ దివ్యమైన కాంతితో నిండిపోయాయి. అలా ఆ కాంతులతో మణిపుర చక్రానికి కనెక్ట్ అయిపోయింది. మణిపుర చక్ర కాంతులతో నిండిపోతా ఉంది. కాంతిని స్ప్రెడ్ చేసుకోండి మాస్టర్స్. అద్భుతమైన కాంతి, దివ్యమైన కాంతులతో ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస అద్భుతంగా ఆ కాంతి మణిపుర చక్రం యాక్టివేషన్ చేసింది. ఆ స్వాదిష్ట మణిపుర చక్రం నుండి అనాహత చక్రానికి కనెక్ట్ అయిపోతుంది మాస్టర్స్. అనాహత చక్రంలోకి దివ్యమైన కాంతులు నిండుతా ఉన్నాయి. గమనించండి మాస్టర్స్. అనాహత చక్ర, హృదయ చక్ర ప్రేమ కాంతులతో నిండుతా ఉంది మాస్టర్స్. ఈ ప్రేమ కాంతి మన మన శరీరం అంతా, ప్రతి కణంలోకి ఈ ప్రేమ కాంతి నిండి మనమంతా ప్రేమ మూర్తులుగా తయారు కావటానికి ఆ దివ్యమైన కాంతి, ఆ ప్రేమ కాంతితో నిండిపోతా ఉంది మాస్టర్స్. చూడండి అక్కడ రాధాకృష్ణులు ఆ ప్రేమమయమైన కాంతితో నిండిపోయారు. ఆ హృదయంలో ఆ ప్రేమ మూర్తులు నిండిపోయారు. కాంతి నింపండి మాస్టర్స్. దివ్యమైన కాంతి, కాంతి, కాంతి. అనాహ అనాహత చక్ర దివ్య కాంతులతో, ప్రేమ కాంతులతో నిండిపోయింది మాస్టర్స్. ఆ కాంతులతో నిండుతూ విశుద్ధ చక్రానికి కనెక్ట్ అయిపోతుంది. విశుద్ధ చక్రాన్ని గమనించండి. విశుద్ధ చక్రంలో దివ్యమైన కాంతులు అద్భుతంగా, తేజోవంతంగా ఆ విశుద్ధ చక్ర యాక్టివేట్ అయిపోయింది. కాంతితో నిండిపోయింది. ఆ కాంతి ఆజ్ఞా చక్రానికి కనెక్ట్ అయిపోయింది మాస్టర్. ఆజ్ఞా చక్రాన్ని గమనించండి. ఏవైతే గ్లాండ్స్ ఉన్నాయో అవన్నీ అద్భుతంగా కాంతులతో నిండిపోయాయి. ఆజ్ఞా చక్రలో దివ్యమైన కాంతులు, తేజోవంతమైన కాంతులు. ఆ కాంతులతో ఆ రెండు కళ్ళు ఆజ్ఞా చక్ర దేదీప్యమానంగా వెలిగిపోతా ఉన్నాయి మాస్టర్. ఆ కాంతులతో ఆజ్ఞా చక్ర అద్భుతంగా యాక్టివేట్ అయిపోయి
కాంతులతో నిండిపోయింది మాస్టర్. ఆజ్ఞ చక్రం నుండి సహస్రాకు కనెక్ట్ అయిపోయింది మాస్టర్. సహస్ర ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస దివ్యమైన కాంతులతో సహస్ర అద్భుతంగా ఎంతో అద్భుతంగా దేదీప్యమానంగా వెలుగుతూ కాంతులతో పొంగి పొర్లుతున్నాయి మాస్టర్స్. దివ్యమైన కాంతులు మన సహస్ర నుండి పొంగి శరీరం అణువణువు చర్మంతో సహా కాంతులతో నిండిపోతూ ఆ ప్రవాహం శరీరంలోని కణ కణాన్ని కాంతులతో నింపుతూ మన శరీరంలోండి ఆ బోన్ వ్యవస్థ కాంతులతో నిండిపోయింది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ కాంతితో నిండిపోయింది. సబ్ కాన్షియస్ మైండ్ నుండి స్పైనల్ కార్డు మూలాధార చక్ర చివరి భాగం వరకు కాంతిగా మారిపోయింది మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస దివ్యమైన కాంతితో స్పైనల్ కార్డ్ మెరిసిపోతా ఉంది. మన డిఎన్ఏ దివ్యమైన కాంతులతో నిండిపోయింది. మన నాడీ మండలం దివ్య కాంతులతో కాంతివంతంగా వెలుగుతూ ఉంది. చర్మం, మన హెయిర్, వెంట్రుకలు, ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క కణ కణము కాంతులతో విరజిమ్ముతూ మనం దీప్యమానంగా వెలుగులతో వెలిగిపోతూ ఉన్నాం మాస్టర్స్. తేజోవంతంగా సూర్య బింబం లాగా కాంతితో నిండిపోయాం మాస్టర్స్. అద్భుతమైన కాంతులతో నిండిపోయాం. ఈ అద్భుతమైన కాంతులను ఈ విశ్వానికి అంతటికి ప్రేమ కాంతిగా స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అందరూ రెడీగా ఉండండి. ఆ భూమాతను మన కళ్ళ ముందుకు వచ్చింది. ఆ భూమాతకు ఆ దివ్యమైన ఆ ప్రేమ కాంతితో నింపండి మాస్టర్స్. భూమి అంతా కాంతితో నిండిపోవాలి. భూమి ఎక్కడెక్కడైతే వీటల వారి ఎడారులుగా మారిందో, నీరు లేక, ఆ ప్రకృతి లేక, అంటే పచ్చదనం లేక ఎక్కడైతుందో అదంతా కాంతివంతంగా అయిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస దివ్యమైన కాంతితో భూమంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ప్రకృతి నిండిపోయి ఎంతో అద్భుతంగా సుందర భరితంగా భూమి బంగారు కాంతులతో వెలిగిపోతూ ఉంది మాస్టర్. అంత అద్భుతమైన కాంతిని భూమాతకు స్ప్రెడ్ చేయండి మాస్టర్. కాంతి కాంతి భూమంత కాంతిమయం, బంగారు కాంతిమయం, దివ్య తేజస్సుతో నిండిన కాంతిమయం కాంతిమయం. ఆ సముద్రాలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. సముద్రాలన్నీ తేజోవంతంగా గర్భంలో, సముద్ర గర్భంలో ఎలాంటి అలజడులు లేకుండా దివ్య కాంతులు స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. 7 సప్త సముద్రాలు కాంతితో నిండిపోయాయి. ఆ నదులు అన్ని కాంతి, నదులన్నీ కాంతి, ఆ నీటిలో జీవించే జలచరాలన్నీ కాంతి కాంతి, ఆ చెట్లన్నీ కాంతి, గడ్డి పరక నుండి వటవృక్షం వరకు, ఆకాశాన్ని అంటే వృక్షాల వరకు కాంతి కాంతి. అలాగే పక్షులన్నీ కాంతి, ఊర పిచ్చుక నుండి, చిన్న పిచ్చుక నుండి పెద్ద పల్చర్ల వరకు కాంతి కాంతి. పిట్టలు, పక్షులు అన్ని కాంతి కాంతి. అలాగే అడవుల్లో జీవించే జీవులన్నీ కాంతి కాంతి. ఆ మూగ జీవులన్నీ కాంతి, జంతువులన్నీ కాంతి, సర్పజాతి మొత్తం కాంతి కాంతి. దివ్యమైన కాంతులతో నిండిపోయాయి మాస్టర్స్. ఇళ్ళల్లో జీవించే జీవులు కూడా దివ్యమైన కాంతులతో నిండిపోయాయి. ఇప్పుడు ఎంతో వైభవంగా శ్రీరామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది మాస్టర్స్. నవరాత్రులు
అయితాయి. త్వరలో అంటే 6 తారీఖు ఆ శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. ఆ శ్రీరాముల వారు, సీతమ్మ వారు ఎంత ప్రేమమూర్తులో మనందరికి తెలుసు. అలాంటి ప్రేమ అలాంటి ప్రేమ వారిద్దరి ప్రేమ ఈ భూమి మీదంతా పరిచారు. అలాంటి ప్రేమ ప్రతి జంటలో నిండేలాగా మనం ఇప్పుడు ఆ సీతమ్మ వారికి, శ్రీరాముడికి ఎలాగైతే కళ్యాణం చేస్తున్నామో, అలాగే ఇప్పుడు ఎవరైతే పెళ్లి కాకుండా ఎంతో మంది ప్రతి ఇంట్లో, ప్రతి బంధువులలో, చుట్టాలలో, స్నేహితులలో, మన పరివారంలో ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి కాకుండా పెళ్లి సంబంధాలు చూస్తూ వారికి ఆ సరైన మ్యాచెస్ దొరకక వారి తల్లిదండ్రులు వారు ఎంతో వేదనకు గురవుతున్నారు మాస్టర్స్. ఇప్పుడు మనం పెళ్లి సందడి పెళ్లి సందడికి కాంతిని స్ప్రెడ్ చేసుకుంటున్నాం మాస్టర్స్. అందరూ అద్భుతంగా మీ మీ చుట్టాలు, బంధువులు, మీ ఫ్రెండ్స్, మీ పరివారంలో ఎవరున్నా సరే వారందరికీ మీరు కళ్యాణ మహోత్సవం చేయండి. మీ పిల్లలైనా ఒకవేళ ఇలాంటి ఇప్పుడు జరిగే కళ్యాణ మహోత్సవం మనం చేసుకున్నప్పుడు అంటే చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు పెళ్లి చేశారు. ఏమీ తెలీదు. పెళ్లయితే చేశారు గానీ ఎట్లా జరిగిందో కూడా మీకు గుర్తుండకపోవచ్చు. అట్లాంటి వారు మీరే పెళ్లి కూతురుగా, మీరే పెళ్లి కొడుకుగా ఊహించుకొని ఈ అద్భుతమైన పెళ్లి కార్యక్రమాన్ని అద్భుతంగా ఆనందమయంగా చేసుకుంటాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ మీరు పెళ్లి కూతురు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎంతమందైనా సరే మనమందరికీ ఈ కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము. ఎవ్వరూ పెళ్లి కాకుండా ఉండే వీలు లేకుండా ప్రతి ఒక్కరూ పెళ్ళిళ్ళు చేసుకోవాలి. తల్లిదండ్రి పెళ్లి చేయాలనుకుంటున్నారు. యుక్త వయసు వచ్చిన ప్రతి ఒక్క వధువు, వరువు అంటే అమ్మాయికి, అబ్బాయికి ఈ కళ్యాణ మహోత్సవం మనమందరం కలిసి కాంతి పెళ్ళిళ్ళు చేస్తున్నాం మాస్టర్స్. అందరూ అద్భుతంగా మీ మీ అంచనాలకు అద్భుతంగా జోడించి వారందరినీ ఈ కళ్యాణానికి సిద్ధం చెయ్యండి మాస్టర్స్. అందరూ ఎవరైతే మన భారతదేశంలోనే ఎక్కడైనా సరే పెళ్ళిళ్ళు కాకుండా మ్యాచెస్ చూస్తున్నారో, వయసొచ్చిందో వారందరికీ ఇప్పుడు మనం కళ్యాణం జరిపిస్తున్నాం. శ్రీరాముడు, సీతమ్మ వారి కళ్యాణం ఎంత రంగరంగ వైభోగంగా జరుగుతుందో అంత రంగరంగ వైభోగంగా ఈ కళ్యాణం మనం చేస్తున్నాం మాస్టర్స్. కాంతి ఆ పెళ్లి కాని అమ్మాయిలందరికీ కాంతి కాంతి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కాంతి కాంతి. అబ్బాయిలు ఎవరైతే యుక్త వయసు వచ్చింది వారందరికీ కాంతి కాంతి. అద్భుతంగా ఆ వరు అంటే ఆ అమ్మాయికి, అబ్బాయికి కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. వారి తల్లిదండ్రులకు కాంతి కాంతి కాంతి. ఇప్పుడు మన ఇంట్లోనే అంటే ఎవరెవరి ఇంట్లకు వాళ్ళ అబ్బాయినని ఊహించుకోండి. అమ్మాయిని, అబ్బాయిని ఇంకా మీ ఇష్టం. మీ ఎవరున్నా వారిని కళ్యాణం చేస్తూ వీరందరికీ కళ్యాణం చేద్దాం. ఓకేనా? ఓకే మాస్టర్స్. మనం మన ఇంట్లో అబ్బాయి ఉన్నాడు. మనం పెళ్లి చూపుల కోసం ఈ ఫోటో సంబంధించిన వివరాలు అన్నీ అబ్బాయి చదువుతున్నాడు, ఇది జాబ్ చేస్తున్నాడు, ఇవన్నీ వివరాలు ఉంటాయిగా. ఇవన్నీ ఆ పెళ్లి పురోహితులకు ఇస్తాము. ఇప్పుడు పెళ్లి బ్యూరో వాళ్ళకి ఇస్తాము. .com ఉన్నాయి, పెళ్లి .coms ఉన్నాయి. వాళ్ళకు ఇచ్చి పెళ్లి సంబంధాలు మ్యాచెస్ చూడమని చెప్తా ఉంటాం కదా. అలా మనము ఆ ఫోటోలు అవన్నీ తీసుకొని ఇస్తున్నాం అనమాట. ఎవరైతే మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయో వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఎన్నో రకరకాల మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి. వారందరికీ కాంతి కాంతి కాంతి. ఆ మ్యారేజ్ బ్యూరోలన్నిటికీ కాంతి. అందరూ సత్యమైన వివరాలు ఇయ్యాలని, మోసపూరితమైనవి ఏమి ఇయ్యొద్దని, ఒక పెళ్లికి 2, 3 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళని కూడా తప్పుడు సమాచారం ఇయ్యకుండా ఉండాలని వారందరికీ కాంతి కాంతి. ఆ మ్యారేజ్ బ్యూరోలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఆ వివరాలు అంతే స్పష్టంగా తీసుకోవాలి. కరెక్ట్ అయిన సమాచారం తీసుకొని కరెక్ట్ అయిన సమాచారాన్ని అమ్మాయి వాళ్ళకైనా, అబ్బాయి వాళ్ళకైనా ఇవ్వాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలా ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారో, పెళ్లి సంబంధాలు సెట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ
పురోహితులు చేస్తారు. ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు వీళ్ళందరూ చేస్తుంటారు. సంబంధాలు సెట్ చేసేవాళ్ళు. వాళ్ళందరికీ కాంతి, కాంతి, కాంతి మనం కూడా మ్యాచెస్ చూడమని ఇచ్చాము. వాళ్ళు మనకు అమ్మాయిని చూపిచ్చారు. అంటే మనం ఏదైతే వెతుకుతున్నామో అలాంటి సోల్‌మేట్ అన్నమాట. దివిలో నిర్ణయించిన ఆ సోల్‌మేటే ఇప్పుడు మనకు మన అబ్బాయికి కుదిరినట్టు మీరు ఊహించుకోండి. మీకెవరైతే కావాలో వాళ్ళని ఊహించుకోవచ్చు. ఓకే మాస్టర్స్. అలా ఆ సంబంధం గురించి మనకు వివరాలు అందాయి. అప్పుడు మనం అమ్మాయిని చూడ్డానికి పెళ్లి వారింటికెళ్తున్నాం. అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్తున్నాం. అలాగే ఎవరెవరైతే పెళ్లి కాకుండా ఉన్నారు గదా! వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం. అమ్మాయిలకు, అబ్బాయిలకు. కాంతి, కాంతి. వారందరూ గూడా అమ్మాయిని చూడ్డానికి వారి ఇంటికి వెళ్తున్నారు. అమ్మాయి ఇంటికి ప్రతి ఒక్కరు అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తున్నారు. వారందరికీ కాంతి, కాంతి. అలా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. అమ్మాయిని చూసాము. అమ్మాయి నచ్చింది. ఇంకా నచ్చేగాని పిల్లాడు మాట్లాడుకున్నారు. కాంతి, కాంతి. వారి జంట అద్భుతంగా ఉండేలాగా కాంతి, కాంతి. ఓకే చేసుకున్నాము. ఏమేమి అని మాట్లాడుకోవడం ఉంటాయి కదా! ఆ తతంగం అంతా మాట్లాడుకోవడం. అమ్మాయి ఇలా, అబ్బాయి ఇలా, మీకిది, మాకిదని మాట్లాడుకుంటున్నారు గదా! అలా మాట్లాడుకోవడం అయిపోయింది. ఇటు బంధువర్గం, అటు బంధువర్గం కలుసుకున్నారు. ఒకరినొకరు హగ్ చేసుకొని, ఓకే. మీ సంబంధం, మా సంబంధం ఓకే అని వారు చెయ్యి చెయ్యి కలుపుకొని హగ్ చేసుకుంటున్నారు. వారందరికీ కాంతి, కాంతి, కాంతి. ఇంకా మనం ఫలానా రోజు ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నామని ఇద్దరు నిర్ణయించుకున్నారు. పలానా రోజు ఎంగేజ్‌మెంట్. ఓకే అని మాస్టర్స్ ఎవరి ఇళ్ళలకు వాళ్ళు ఎళ్ళిపోయారు. కాంతి, కాంతి. ఆ రోజు రానే వచ్చింది. ఆహ్, ఎంగేజ్‌మెంట్‌కి అందరం కొత్త బట్టలేసుకొని అద్భుతంగా తయారై ఆహ్, ఏదైతే అమ్మాయి వాళ్ళ ఇల్లుందో అక్కడికి వెళ్ళామనమాట అందరం బంధువర్గంతో సహా. కాంతి, కాంతి. ఆహ్, ఏదైతే మండపం లాగా తయారు చేశారో రిసెప్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడ ఎంగేజ్‌మెంట్‌కి, ఆ ఎంగేజ్‌మెంట్ రిసెప్షన్ హాల్‌కి కాంతి, కాంతి, కాంతి. అక్కడికి అమ్మాయిని, అబ్బాయిని కూర్చోబెట్టి దండలు వేసుకోవడం, రింగులు మార్చుకోవడం. అక్కడ పురోహితులు గారు వారితో ఏయో మంత్రాలు చదివించి, వారికి దండలు మార్పిచ్చి, ఉంగరాలు ఆహ్, చే చేతికి తొడిగించుకున్నారు మాస్టర్స్. ఊహించండి మీరిప్పుడే అద్భుతంగా, ఆనందంగా మీ పెళ్లి ఇంత అద్భుతంగా మీ పిల్లలకి, మీకు, మీ బంధువర్గంలో వారికి, మీ చుట్టాల వారికి, మీ ఫ్రెండ్స్‌కి ఎంతమంది వీలైతే అంతమందికి ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించండి మాస్టర్స్. మీ చేతుల మీదుగా ఈ అద్భుతమైన, దివ్యమైన కాంతి హ్మ్. కళ్యాణం జరుగుతూ ఉంది మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా రింగులు మార్చుకున్నారు. ఇద్దరు దండలు మార్చుకున్నారు. ఫోటోగ్రాఫర్ అద్భుతమైన ఫోటో స్టిల్స్ తీస్తున్నారు. రేపు పెళ్ళికి కటౌట్స్ పెట్టాలి కదా! అద్భుతంగా ఫోటోస్ అన్నీ అందరూ కలిసి దిగుతున్నారు. ఓకే మాస్టర్. ఇలా ఆ లగ్న పత్రిక రాసుకుంటున్నారు. పలానా తేదీన మీరు ఊహించుకోండి. ఏ తేదీన మీరు పెళ్లి చేసుకోవాలి. మీ అబ్బాయిది, మీ అమ్మాయిది. ఆ రోజు ఆ టైంలో అయిపోవాలి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ అని ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ నిర్ణయం డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆ రోజు లగ్నం ఇద్దరి పేరు మీద బావుంది అని ఆ పురోహితులు గారు ఆ లగ్నాన్ని నిర్ణయించారు మాస్టర్. ఆ లగ్న పత్రిక కాంతి, కాంతి, కాంతి. ఆ తాంబూలాలు, పళ్ళు, పలహారాలు, కొత్త బట్టలతో ఆ తాంబూలాలు ఒకరి చేతి నుంచి ఇంకొకరికి ఇటు అటు, ఒకరి చేతికి ఇంకొకరు అందించుకొని మార్చుకుంటున్నారు. అమ్మాయి, అబ్బాయి. ఒకరి తాంబూలం ఇంకొకరికిచ్చి. అలా తాంబూలాలు మార్చుకున్నారు మాస్టర్స్. ఆ తాంబూలాలకు కాంతి, కాంతి. ఆ ఇద్దరి తల్లిదండ్రులకు, ఆ బంధువర్గానికి కాంతి, కాంతి. ఇక స్వీట్లు, హాట్లు అన్ని పెట్టారు. శుభ్రంగా తినేసి ఇంకా మనం ఇంటికొచ్చేసాం. ఇప్పుడు మన ఇంటికి కాంతిని స్ప్రెడ్ చేయాలి. పెళ్లి గదా! పెళ్ళంటే ఇల్లుని రంగరంగ వైభోగంగా ఇల్లుని తయారు చేయాలి మరి. ఇంటికి చున్నాలేస్తున్నారు మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి. రంగుల షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కాంతి, కాంతి. పెయింటింగ్ షాపులున్నాయి కదా! రకరకాల పెయింటింగ్‌లతో ఇల్లుని ఎంతో అద్భుతంగా, అందంగా తయారు చేస్తారు. ఇంటికి రంగులేస్తే ఎంత కళొస్తది, లక్ష్మి కళొస్తది కదా! అలా ప్రతి ఇల్లు ఈ రంగుల తో నిండిపోయేలాగా
కాంతి, కాంతి, కాంతి. ఆ పెయింటింగ్ షాపులు ఏవైతున్నాయో, భారతదేశం మొత్తం పెయింటింగ్ షాపులు ఉన్నాయి కదా! వాటన్నిటికి కాంతి. ఒరిజినల్ రంగులు అమ్మాలని, డూప్లికేట్లు అమ్మకూడదని, ఎక్కడ ఎలాంటి మోసం జరగకుండా ఉండాలని కాంతి, కాంతి, కాంతి. దివ్యమైన కాంతితో ఆ పెయింటింగ్ షాపులు నిండిపోయాయి. ఇక ప్రతి ఒక్కరి ఇల్లు, అందరి ఇల్లులు కాంతితో నిండిపోయాయి. ఎందుకంటే రంగురంగుల ఆ పెయింటింగ్స్ తోటి ఇల్లులు ఎంతో అద్భుతంగా ముస్తాబైపోయాయి మాస్టర్. ఆ ఇంటి పైన మెర్కోబా గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్లు వేసుకోండి. అందరి ఇల్లులు కాంతితో నిండిపోయాయి. అందరి ఇంటి మీద కాంతి పిరమిడ్లు ఉండిపోయాయి. ఇక ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు దగదగ మెరిసిపోయేలాగా కాంతిని స్ప్రెడ్ చేయండి. పెళ్లికి ప్రతి ఒక్కటి ముస్తాబు అవ్వాలి. కాంతి, కాంతి, కాంతి. ఇక ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు కాంతితో నిండిపోయింది. ఇంటిలో ఉండే బీరువాకు కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆ బీరువా నిండా కట్టలు కట్టలుగా డబ్బులున్నాయి మాస్టర్స్. ఊహించండి, ఆ డబ్బులు కట్టలు కట్టలుగా, రకరకాల నోట్లు, 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, అలా కట్టలు కట్టలుగా పేర్చి ఆ బీరువా నిండా దగదగలాడిపోతున్నాయి డబ్బులు. ఆ డబ్బులు ఒక సూట్ కేసు నిండా నింపుకోండి, ఇంకా ఉన్నాయి. ఎన్ని తీస్తే అంత వస్తున్నాయి డబ్బులు. అలా ఆ సూట్ కేసు నిండా బ్యాగులలో నింపుకొని, ఇప్పుడు మనం పెళ్లి పెట్టుకున్నాం, మరి అన్ని సామాన్లు తెచ్చుకోవాలి కదా! కట్టలు కట్టలు తీసుకెళ్తేనే అన్ని వస్తాయి కదా! అలా ఆ బ్యాగ్ నిండా, సూట్ కేసు నిండా డబ్బులు తీసుకొని, కారు తీసుకొని వెళ్తున్నాం షాపింగ్‌కి. బంగారు ఆభరణాలు, మరి బంగారం కావాలి, పెళ్ళంటే బంగారం లేకుంటే ఎలా? వెళ్తున్నాం మాస్టర్స్, బంగారు షాపులకు వెళ్తున్నాం. ఏవైతే జ్యువెలరీ షాపులు ఉన్నాయో, బంగారు ఆభరణాల షాపులకు కాంతి, కాంతి. రకరకాల పేర్లతో బంగారు ఆభరణాల షాపులు ఉన్నాయి మాస్టర్స్. వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. కల్తీ లేకుండా, మోసం జరగకుండా, నకిలీ బంగారం ఉండకుండా, స్వచ్ఛమైన బంగారం ఉండేలాగా, వాళ్ళు తూకంలో అవకతవకలు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, అందరికీ ఎంత డబ్బైతే అంత విలువైన బంగారం ఇచ్చేలాగా, స్వచ్ఛంగా ఉండేలాగా ఆ బంగారు ఆభరణాల షాపులన్నిటికీ కాంతి, 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 కాంతితో నిండిపోయాయి మాస్టర్స్. మన డబ్బులన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేసుకున్నాం కదా! ఈ ఏమేమి కావాలి అమ్మాయికి? అమ్మాయికి ఏం కావాలి? పుస్తల తాడు ఫస్ట్ కావాలి. తర్వాత నగలు, హారాలు, వడ్డాణం, వంకీలు, గాజులు, ఆ! పట్టగొలుసులు, ఆ మట్టెలు, రకరకాల సామాను, ఆభరణాలున్నాయి. వాటన్నిటిని కొనుక్కోండి మాస్టర్స్. తీసుకోండి. ఏది నచ్చితే, మీకేది కావాలో చేతి నిండా ఉన్నాయి. ఏదంటే అది తీసుకోవచ్చు. ఇక మీకెన్ని కావాలి? 7 వారాల నగలు కావాలా? అమ్మాయికి పెడదామా? మనం పెట్టుకుందామా? తీసుకోండి మాస్టర్స్. అద్భుతంగా ఆ నగలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. ఆ బంగారం షాప్‌లోకి ఎవరైతే వచ్చి బంగారు ఆభరణాలు కొంటారో వారందరూ కాంతితో నిండిపోవాలి. ఈ బంగారం షాపులో వాళ్ళందరూ అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరదారులుగా అయిపోయేలాగా కాంతి, 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 కాంతిని నింపండి మాస్టర్స్. అందరూ ఆ బంగారం షాపులో అమ్మే వాళ్ళందరూ, ఆ షాపు వాళ్ళందరూ, ఆ షాపులో బంగారం కొనడానికి వచ్చి బంగారం కొనే వాళ్ళందరూ కూడా కాంతితో నిండిపోవాలి. అందరూ ధ్యానులైపోవాలి. అందరూ శాకాహారులైపోవాలి. అందరూ కాంతి శరీరదారులైపోవాలి. కాంతి, కాంతి. ఇంకా ఆ నగలన్నీ కొనుక్కున్నాం. మరి అబ్బాయికి గొలుసులు, బ్రాస్లెటు, హ్మ్. ఇంకా రకరకాల వస్తువులున్నాయి. కొనుక్కోండి. కొనుక్కొని డబ్బులిచ్చేయండి మాస్టర్స్. మీరు స్పై అంటే కార్డ్ పెడతారా? డబ్బులు కట్టలు తెచ్చాం గదా! కట్టలిచ్చేయండి. కట్టలిచ్చేయండి. ఆ డబ్బులు తీసుకోగానే ఆ కాంతితో నిండిపోతుంది. ఆ గల్లా పెట్టెలో వేయగానే అక్కడున్న డబ్బులు కూడా కాంతితో నిండిపోతున్నాయి. ఇంకా కాంతి. ఇక మనం బయటకొచ్చేస్తున్నాం. ఇవన్నీ బంగారం అంతా తీసుకొని ఇప్పుడు బట్టల షాప్‌కెళ్తున్నాం మాస్టర్స్. బట్టల షాప్‌కి. మరి పట్టు చీరలు, నా పీతాంబరాలు అన్నీ కావాలి కదా! పెద్ద పెద్ద బట్టల షాపులున్నాయి. ఏవైతే బట్టల షాపులున్నాయో వాటన్నిటికి కాంతి, కాంతి.
ఎన్నో రకాల బట్టల షాపింగ్ మాల్స్ ఉన్నాయి మాస్టర్స్. పెద్ద పెద్ద పట్టు చీరలు, ధర్మవరం అని రకరకాల పట్టు చీరల షాపులున్నాయి. హ్మ్. వాటన్నికి కంచి పట్టు ఇలాంటి రకరకాల బట్టల షాపులున్నాయి. వాటన్నిటికి కాంతిని పంపించండి. కాంతి పిరమిడ్‌లేయండి. ఆ బట్టల షాపులకి ఎవరొస్తారో వారందరూ కాంతితో నిండిపోవాలి. ఆ బట్టల షాప్‌లో ఉండే ప్రతి ఒక్క క్లాతు కాంతితో నిండిపోయేలాగా అద్భుతమైన, దివ్యమైన కాంతి పిరమిడ్‌లు ఆ బట్టల షాపుల పైన వెయ్యండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఆ బట్టల షాపులన్నీ కాంతితో నిండిపోయాయి. ఇప్పుడు మనం పట్టు చీరలు కొంటున్నాం. అమ్మాయికి ఎన్ని చీరలు కావాలి? మీ ఇష్టం. 11 చీరలా, 21 చీర, పట్టు చీరలు తీసుకుంటారు కదా! తీసుకోండి. రకరకాలు. పసుపు చీర, తలంబ్రాల చీర, నాగవెల్లి చీర, పెళ్లి కూతురు చీర, పెళ్లి చీర, రిసెప్షన్ చీర, ఇలా రకరకాల చీరలు తీసుకుంటారు కదా! అన్నీ తీసుకోండి. మీకు కూడా తీసుకోండి. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ కొత్త బట్టలు తీసుకోండి మాస్టర్స్. ఆ షాపింగ్ మాల్‌లో అందరికీ సరిపోయే రకరకాల బట్టలున్నాయి. అన్నీ తీసుకోండి. పెళ్లి కొడుక్కు ఏంది షల్వార్ ఏస్తారు. సూటు, బూటు, రకరకాల పంచలు, ధోతీలు ఇలాంటి రకరకాల బట్టలు అబ్బాయికి. టోపీ అన్నీ తీసుకోండి మాస్టర్స్. అవన్నిటికి కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా అన్నీ మనం అనుకునే బట్టలన్నీ మనకు దొరికాయి. అద్భుతంగా తీసుకున్నాము. ఇంకా డబ్బులిచ్చేయండి. డబ్బులు కట్టేయండి. ఆ డబ్బులన్నీ కాంతి. మనం కాంతితో నింపి డబ్బులిస్తున్నాం. ఆ గల్లపెట్టెలోకి ఆ డబ్బులు వెళ్ళి, ఆ ఉన్న డబ్బులు కూడా కాంతితో మారిపోతున్నాయి. ఇంకొచ్చేయండి. ఇప్పుడు మనం అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నాయి సామాన్లు తేడానికి. చిల్లర కొట్లకు వెళ్దాం. చిల్లర కొట్లకు వెళ్ళండి మాస్టర్స్. రకరకాల ఆహ్, పెద్ద పెద్ద అంటే షాపింగ్ మాల్లున్నాయి గదా! అట్లా వెళ్ళొచ్చు. చిల్లర కొట్లకు వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద దుకాణాలున్నాయి. ఆ పప్పులు, బియ్యం, ఉప్పులు, చింతపండు రకరకాల సామాన్లు ఇంటికి సరిపడా మరి అందరికీ విందు భోజనానికి సరిపడా సామాన్లు కావాలి గదా! ఒక ట్రాలీ తీసుకొని వెళ్తున్నాం. ఆ ట్రాలీలో అన్ని సామాన్లేసుకుంటున్నాం బియ్యంతో సహా. పప్పులు, ఉప్పులు, రకరకాల తినుబండరాలకి కావలసిన నూనెలు అన్నీ చిల్లర సామాను మొత్తం ప్రతీదీ తీసుకుంటున్నాం. డబ్బులియ్యండి. ఆ చిల్లర కొట్టుకు కాంతిని స్ప్రెడ్ చేయండి. ఏవైతే అన్ని చిల్లర కొట్లున్నాయి భూమి అంటే ఈ షాపింగ్ అంటే భూమి మీద ఏవైతే చిల్లర కొట్లు ఉన్నాయో, పెద్ద పెద్ద కొట్లున్నాయి. వాళ్ళు కల్తీలు లేకుండా సామాను అద్భుతంగా ఇయ్యాలి. పప్పులలో, ఉప్పులలో రాళ్ళు కలపడం, ఆహ్, చక్కెరలో ఉప్మా రవ్వ కలపడం ఇలాంటి కల్తీలున్నాయి. నూనెలు కల్తీలు. ఎలాంటి కల్తీలు లేకుండా స్వచ్ఛమైన, అద్భుతమైన సామాను ఉండేలాగా ఎలాంటి కల్తీలకు తావు లేకుండా ఆ చిల్లర కొట్లు అద్భుతంగా ఇచ్చిన డబ్బుకు సరిపడా సామానిచ్చేలాగా ఎలాంటి నకిలీలు ఉండకుండా మీరు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ చిల్లర కొట్లన్నిటికి కాంతి, కాంతి, కాంతి. ఆ చిల్లర కొట్లన్నీ కాంతితో నిండిపోవాలి. ఏ చిన్న వ్యాపారి వెళ్లి తీసుకున్న, ఏ చిన్న కుటుంబం వ్యక్తి పోయి తీసుకున్న అంతే ధరతో, అంతే నాణ్యమైన వస్తువులు ఇచ్చేలాగా కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా మనకు కావలసిన బియ్యం, ఉప్పులన్నీ తీసుకున్నాము. ట్రాలీ నిండా యేసుకున్నాం. మరి ఆ డబ్బులిచ్చేయండి మాస్టర్స్. ఆ డబ్బులు తను తీసుకొని లెక్కబెట్టుకొని కట్టలు కట్టలు మరి ఎంతైతాయో ఇచ్చేయండి. ఇచ్చేసి ఆ గల్లాపెట్టెలో వేసుకున్నాడు. కాంతి డబ్బులు కాంతితో నిండిపోయి అలా గల్లాపెట్టె మొత్తం కాంతితో మెరిసిపోతా ఉంది. ఇంకా మనం కూరగాయల షాపులకు వెళ్దాం మాస్టర్స్. కూరగాయలు. కూరగాయల షాపులకు వెళ్తున్నాం. ఆ కూరగాయల మార్కెట్‌లన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేయండి. రైతు మార్కెట్‌లు ఆ! సంతల్లాగుంటాయి. రకరకాల కూరగాయలు పెట్టి అన్ని కూరగాయలన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేయండి.
వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, సోరకాయలు, బీరకాయలు అన్ని రకరకాల కూరగాయలు అన్నీ కావాలి మనకు. అన్నీ తీసుకోండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూరని ఇలా కూరగాయల పంటలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కూరగాయల పంటలన్నీ అద్భుతంగా పండాలని, ఆ కూరగాయలు ఎలాంటి చీడపీడలు లేకుండా ఆ రైతన్నకు అద్భుతమైన దిగుబడి వచ్చేలాగా ఆ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి, కూరగాయల చెట్లు, ఆ కూరగాయల తోటలన్నీ కాంతి, 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 ఆకుకూరలు, ఆకుకూర తోటలన్నీ కాంతి, కాంతి, ఎలాంటి మందు లేకుండా అద్భుతంగా పండిస్తున్నారు. కాంతి, కాంతి, అద్భుతంగా కూరగాయలన్నీ తీసుకున్నాము. రకరకాల కూరగాయలన్నీ తీసుకొని మళ్ళీ ట్రాలీ నింపుకున్నాం. ఇప్పుడు మళ్ళీ పళ్ళ దుకాణాలకు వస్తాం మాస్టర్. ఆ డబ్బులు ఇవ్వండి కూరగాయల షాపుల వాళ్లకు, ఆకుకూరల షాపుల వాళ్ళకి, కూరగాయల షాపుల వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బు తీసుకోగానే కాంతితో మెరిసిపోతూ ఆ కూరగాయలన్నీ కాంతితో నిండిపోయాయి. ఎవరైతే ఈ కూరగాయలు కొనడానికి వస్తారో ఆ షాపులకి, వాళ్ళందరూ కాంతితో నిండిపోయేలాగా ఆ కూరగాయలు తీసుకున్న వాళ్ళు, ఇచ్చే వాళ్ళందరూ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోయేలాగా కాంతి, 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 కాంతితో నిండిపోయారు మాస్టర్స్. డబ్బులు ఇచ్చేసాం. ఇప్పుడు పళ్ళ దుకాణాలకు వెళ్తున్నాం. మరి పళ్ళు కావాలి కదా, పెళ్ళంటేనే పళ్ళు పలహారాలు ఉండాలి. రకరకాల పళ్ళు, అరటి గళ్ళలు, యాపిల్ పండ్లు, సంత్రాలు, పైనాపిల్స్, రకరకాల పళ్ళున్నాయి. జ్యూసులు కావాలి కదా, అన్ని రకాల పళ్ళని తీసుకోండి మాస్టర్స్. ఆ పళ్ళ తోటలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎలాంటి ఏ కాయ తిన్నా లోపల ఏదో పుచ్చు లాగా వస్తున్నాయి. అలాంటి పుచ్చులు ఏమి రాకుండా ఆ చెట్టు వేరుకి ఏదో తెగుల్లాగొచ్చి ఇలాంటి పురుగులు వస్తుంటాయి మాస్టర్స్. ఆ చెట్లన్నిటికీ, ఆ పళ్ళ తోటలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. అద్భుతమైన కాంతితో నిండిపోవాలి. ఎలాంటి చీడపీడలు లేకుండా ఆ రైతన్న ఇల్లు పళ్ళ ఎట్లా చెట్టు నిండా పళ్ళతో ఉంటదో వాళ్ళ కుటుంబం కూడా అట్లా పండ్లతో పొంగి ఆనందంగా ఉండేలాగా కాంతి, 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 ఆ రైతన్న ఆనందంగా జీవించేలాగా కాంతి, కాంతి, ఆ పళ్ళు అద్భుతంగా ఎలాంటి కెమికల్స్ వేసి పండియకుండా అలాంటి అద్భుతమైన పళ్ళు మన దగ్గరికి వచ్చేలాగా కాంతి, 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 అద్భుతంగా ఆ పళ్ళు అన్ని కాంతితో నిండిపోయాయి. రకరకాల పళ్ళు, ఆ పళ్ళు పండించే వాళ్ళు, ఆ కొనేవాళ్ళు, ఆ అమ్మేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరదారులుగా అయిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి మాస్టర్స్ అద్భుతంగా కాంతితో నిండిపోయారు. ఇక పళ్ళని తీసుకున్నారు. అవి కూడా ట్రాలీ నిండా వేసుకున్నాం. ఇంకా డబ్బులు ఇచ్చేయండి. ఆ డబ్బులు బంగారు కాంతితో నిండిపోయాయి. ఆ గల్లా పెట్టెలేసుకొని వాళ్ళు బంగారు కాంతితో నిండిపోతున్నారు. ఇక ఇవన్నీ తీసుకున్నాం. ఇంకా పూలు కావాలి. పెళ్ళంటేనే పూలతో అలంకరిస్తారు మాస్టర్. పెళ్లి పందిళ్ళు, తలల నిండా, ఇంటి నిండా పూల అలంకారాలతో ఎంతో ఆనందంగా ఉంటాయి కదా. ఆ పూల కొట్లన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పూల కొట్లన్నీ కాంతితో నిండిపోవాలి. ఆ పూల తోటలన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రతి పువ్వు, భూ భూమి మీద చెట్టు, ఆ చెట్టుకు పూసిన ప్రతి గడ్డి పువ్వుతో సహా కాంతి, 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 రకరకాల పూలు, మల్లె పూలు, చామంతి, విరజాజి, సన్నజాజి, ఆ ధవళం, రకరకాల పూలు ఉన్నాయి మాస్టర్స్. అన్ని గులాబీలు, చామంతులు, రోజ్, అన్ని రకాల పూలకు కాంతి, 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 గడ్డి పువ్వుతో సహా అన్ని కాంతిమయం. చెట్టుకు పూసిన ప్రతి పువ్వు కాంతిమయం. ఆ పూల కొట్లన్నిటికీ కాంతి, కాంతి, అద్భుతంగా వారందరూ పూలు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, అవి తీసుకున్న వాళ్ళు, ఆ దేవుడికి అలంకరించే వాళ్ళు, ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరదారులుగా అయిపోయేలాగా కాంతి, 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 అద్భుతంగా కాంతితో నింపేయండి మాస్టర్స్.
పూలు అన్ని తీసుకున్నాము. అది కూడా ట్రాలీ నింపేసుకున్నాం. డబ్బులు ఇచ్చేస్తున్నాం. వాళ్ళు కాంతితో నిండిపోతున్నారు. ఇంక ఇంటికొచ్చేయండి మాస్టర్స్. ఇంటికొచ్చేయండి. ఫ్యాన్సీ షాప్‌లకు వెళ్ళాలి మాస్టర్స్. ఇప్పుడు ఫ్యాన్సీ షాప్‌లకు వెళ్తున్నాం. రకరకాల ఫ్యాన్సీ షాపులున్నాయి మాస్టర్స్. ఆ షాపులన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేయండి. అద్భుతంగా అంటే పెళ్ళంటే దండలు, ఇంకా వేరే దండలు, కర్పూర దండలు, పెళ్లి పీటలు, సాపలు, రకరకాల పెళ్లికి సామాన్లు అన్నీ కావాలి కదా! అమ్మాయికి అలంకరించడానికి క్రీములు, పౌడర్‌లు రకరకాల ఉన్నాయి కదా! పెయింటింగ్ వేసుకునేటియి. నెయిల్ పాలిష్‌లు రకరకాలున్నాయి. అవన్నీ ఫ్యాన్సీ షాపులకు కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఆ ఫ్యాన్సీ షాప్‌లో ఉండే ప్రతి ఒక్క వస్తువు కాంతితో నిండిపోయేలాగా కాంతి, కాంతి ఎన్ని షాపులున్నాయో అన్ని కాంతితో నిండిపోయేలాగా కాంతి, కాంతి. ఆ ఫ్యాన్సీ షాపుల వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పెళ్లి బొట్టు బిళ్ళలు అవన్నీ కొనుక్కుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చెప్పి మోసం చేస్తూ ఉంటారు. అలా చెప్పకుండా వాళ్ళు సత్యంగా ఉండేలాగా వారందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. మనకేమేం సామాన్లు కావాలో అవన్నీ తీసుకుంటున్నాం. పెయింటింగ్ సామాన్లు అంటే నెయిల్ పాలిష్‌లు, స్నోలు, పౌడర్‌లు, ఆహ్, కాస్మెటిక్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాము. డబ్బులిచ్చేయండి మాస్టర్స్. ఆ వస్తువులు తీసుకునేవాళ్ళు, కొనేవాళ్ళు, అవి వాడే వాళ్ళందరూ కూడా కాంతి శరీరధారులైపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. అద్భుతంగా ఆ ఫ్యాన్సీ షాపులన్నీ కాంతితో నిండిపోయాయి మాస్టర్స్. ఇంకా ఇంటికొచ్చేద్దాం. ఇంటికొచ్చేసాం. ఇప్పుడు పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి మాస్టర్. ఇంట్లో ఆ బాజా, భజంత్రి వాళ్ళకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ మేళగాళ్ళు, సన్నాయి వాయించేవాళ్ళు, రకరకాల వాయిద్యాలతో పెళ్లి సందళ్ళు చేసే ఆ సంగీతం పాడేవాళ్ళు, వాళ్ళందరికీ కాంతి. ఎక్కడ పెళ్ళైనా బాజా, భజంత్రి తప్పకుండా ఉంటది కదా మాస్టర్స్. సన్నాయి మేళం ఇలా ఉంటున్నాయి. వారందరూ ఎవరైతే వాయిస్తారో వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి, కాంతి. వారందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. ఏదైతే డీజే ఉంటదో, డీజే సౌండ్‌లు బెట్టి ఈ పెళ్ళప్పుడు ఏ ఫంక్షన్ అయినా, దేనికైనా డీజే బెడుతున్నారు. ఏ పార్టీదైనా, దేనికైనా సరే డీజేలు బెడుతున్నారు. ఈ డీజే వాటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎక్కువ సౌండ్‌లు పెట్టొద్దని కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే అసలైన ముప్పు ఎక్కడుందంటే సౌండ్ ద్వారా. పొల్యూషన్ అనేది ఏ ఫ్యాక్టరీల వల్ల వచ్చే పొల్యూషన్ కంటే సౌండ్ ద్వారా వచ్చే పొల్యూషనే చాలా ఎక్కువంట. దాని ప్రభావం మనకు తెలియకుండానే మనలో ఉండే ఆ 7 శరీరాల్లో ఒక శరీరాన్ని చాలా దెబ్బతీసి, ఆ ఎలక్ట్రాన్‌లన్నిటిని దెబ్బతీసి కృషించుకుపోయి లాగా చేస్తూ ఉంటదంట. మనకు తెలియకుండానే అంత హాని జరుగుతుంది మాస్టర్స్. మనకే ఇంత పెద్ద శరీరానికి ఇంత హాని చేస్తే, ఇంత చిన్న చిన్న జీవులున్నాయి. పిల్లులు, ఎలుకలు, ఈ పక్షులు ఈ సౌండ్‌కి వాటి గుండె ఎంత చిన్నగా ఉంది. అవెంత బాధపడుతున్నాయి. ఆ డీజే సౌండ్‌లు రకరకాలుగా ప్లే చేసి సౌండ్‌ను రకరకాల విధాలుగా సౌండ్‌ని ప్లే చేసి చేస్తున్నారు. అలా చెయ్యకుండా వినడానికి ఎంతైతే అవసరమో అంతే సౌండ్‌లు పెట్టేలాగా ఆ డీజే సౌండ్‌లకు, ఆ సౌండ్ బాక్సులన్నిటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. కాంతి, కాంతి, కాంతి. ఎందుకంటున్నానంటే 2, 3 చోట్ల ఇట్లా జరిగింది. ఆ మధ్య పెళ్లి కొడుకు ఆ డీజే సౌండ్‌కే గుండె ఆగిపోయి చనిపోయాడు. అంటే ఎంత భయంకరమైన సౌండు అంటే ఈ ఇది తెలియట్లే మనకు. ఆ సౌండ్ కదా రోజు వింటున్నామని. కాదిది. ఇది కాదు. ఇది సౌండు చానా చెప్పలేని మనకు అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. సౌండ్ వల్లనే ఎక్కువ పొల్యూషన్ ఉంది మాస్టర్స్. బాంబులు కాల్చడం, ఈ పొల్యూషన్ అంతా ఒక ఎత్తైతే, ఆ సౌండ్ వచ్చేదే అంత ప్రభావం అన్నమాట. అంత ప్రభావమైన ఆ సౌండ్‌కి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. చూడండి డీజే బాగా పెట్టినప్పుడు దగ్గరికెళ్తే హార్ట్ పైకి పైకి అనిపిస్తుంటది. మీకు కూడా తెలుస్తుంటది. అది కరెక్ట్ కాదు.
కాంతి కాంతి ఆ డీజే సౌండ్లన్నిటికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. కాంతితో నిండిపోవాలి ఆ డీజే సౌండ్లన్నీ. కాంతి ఎక్కువ సౌండ్లు పెట్టకుండా మరి ఒక్కొక్క దగ్గర అయితే అంటే వారు పెళ్లి చేసుకున్నారు రైటే, మరీ హెచ్చడిగా రాత్రి 12 అయినాక పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా పెట్టకుండా తగినంత పెట్టుకోవాలి. సరే మన ఇంట్లో పెళ్లి రైటే, కానీ ఎంతవరకు అంతవరకే ఉండాలి మాస్టర్స్. తెల్లారిందాకా మోగించుకుంటూ అందరిని ఇబ్బంది పెట్టొద్దు కదా మాస్టర్స్. అందరికీ కాంతి అలాంటి ఆలోచనలు రాకుండా మంచి ఆలోచనలతో అందరూ వాళ్ళు తగినట్టు ఉండేలాగా కాంతి 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 నింపండి మాస్టర్స్. ఆ ఫోటోగ్రాఫర్స్ కి, వీడియో షూటింగ్ వాళ్ళకి కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఎంతమందో ఉన్నారు వీడియో షూటింగ్ చేసేవాళ్ళు. ఎంతమందో వాళ్ళందరికీ కాంతిని. ఎందుకంటే మనం దిగే ఈ ఫోటో మనం కొన్ని సంవత్సరాలు అయినాక కూడా ఆ ఫోటో అలానే నిలిచిపోతది. ఆ ఆ స్మృతులన్నిటిని మనం నెమరేసుకుంటూ ఎంతో ఆనందాన్ని అప్పుడు ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు తీయడం వల్లనే మనకు అది తెలుస్తది. లేకపోతే మనకు అది తెలియదు కదా! అలా వారికి అద్భుతమైన కాంతిని స్పెక్ట్ చేయండి మాస్టర్స్. వాళ్ళని కాంతి కాంతి ఫోటోగ్రాఫర్స్ కి, వీడియో షూటింగ్ వాళ్ళందరికీ కాంతి కాంతి. వారందరూ కూడా ఈ డీజే సౌండ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరదారులుగా అయిపోయేలాగా కాంతి కాంతి. ఎందుకంటే అప్పుడు అర్థమవుతది ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో వారి మనసులకు వారికే అర్థమైపోద్ది. కాంతి 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 దివ్యమైన కాంతితో అన్ని అమర్చుకున్నాం మాస్టర్స్. రకరకాల పెళ్లికి సంబంధించినవన్నీ ఆ పసుపు కొట్టుడని స్టార్ట్ చేస్తున్నారు మాస్టర్. పసుపు కొట్టుడు నుంచి పెళ్లి స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు ఎంతో ఆనందంగా మురిసిపోతున్నారు. పసుపు దంచుడుతో పెళ్లి స్టార్ట్ అయింది మాస్టర్స్. పసుపు దంచడం, అమ్మాయిని కూర్చోబెట్టి అబ్బాయిని కూర్చోబెట్టి ఆ తటంగం చేస్తున్నారు. ఆ పసుపు దంచేసి అందరూ ముత్తైదులందరూ వాయినాలు అందుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ పసుపుకి కాంతి కాంతి కాంతి. పెళ్ళంటేనే పసుపు కుంకుమ. కాంతి కాంతి కాంతితో నింపండి మాస్టర్స్. పసుపు అందరూ యూజ్ చేస్తారు వంటల్లో తప్పనిసరి. అది లేనిది వంట చేయరు కదా! ఆ పసుపు పంటకు ఆ పసుపు వాడి అందరికీ కాంతిని స్ప్రెడ్ చేయండి. ఉ ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. ఆ పసుపు వాడి అది తిన్నవాళ్ళు అది పూసుకున్న వారందరూ కూడా కాంతితో నిండిపోవాలి. అందరూ ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరదారులుగా అయిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి. ఇంకా ఆ పెళ్లి కార్యక్రమం ఆ పత్రికలు కొట్టిచ్చే ఆ లగ్న పత్రిక రాసుకున్నారు కదా మాస్టర్స్. ఆ లగ్న పత్రికకు కాంతిని స్ప్రెడ్ చేద్దాం. ఆ అమ్మాయి చిరంజీవి, వరుడు పేరు మీరు చూసుకోండి. ఆ లగ్న పత్రిక చూశారు కదా! ప్రింటింగ్ ప్రెస్ కి ఇద్దాం. ప్రింటింగ్ ప్రెస్‌లన్నిటికీ కాంతి కాంతి కాంతి. మనం ఏ కార్డ్ సెలెక్ట్ చేసామో ఆ చేసిన కార్డుని మనకు ఆ ప్రింటింగ్ ద్వారా ఆ పేర్లు కొట్టి మన చేతికి ఇచ్చారు. మనం తీసుకున్నాము. చూడండి మీ పెళ్లి పత్రికను మీరు కళ్ళారా చూసుకోండి ఎంత అద్భుతంగా. అబ్బాయి పేరు చిరంజీవి. ఎవరు మీ అబ్బాయో, మీరెవరనుకుంటున్నారో ఆ పేరు. తర్వాత కింద అమ్మాయి పేరు లక్ష్మి. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అయిన అమ్మాయి పేరొచ్చింది. వీరిద్దరి వివాహం పలానా టైము, పలానా లగ్నంలో జరుగుతుంది. బంధుమిత్రులందరూ వచ్చి వీరిని ఆశీర్వదించండి అని ఆ పత్రిక రాసి ఉంది మాస్టర్స్. మీరు ఆ పత్రికను అద్భుతంగా తనివి తీర చూసుకొని దానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఈ లగ్న పత్రిక ఇలా ఉండి ఇలా కళ్యాణం జరిగిపోయేలాగా ప్రతి ఒక్కరూ పెళ్లికి సిద్ధమైండ్రు కదా! ఇప్పుడు మనం అందరిని కాంతిని స్ప్రెడ్ చేసాం. వారందరికీ ఇలాంటి లగ్న పత్రిక కొట్టిచ్చారు. వారందరూ ఆ పత్రిక చూసుకొని ఎంతో ఆనందంతో మురిసిపోతున్నారు. ఆ లగ్న పత్రికలన్నిటికీ కాంతి, కాంతి, కాంతి. వారి వారి పేర్లు, వారి వివాహం ఏ టైం అనేది నిర్ణయించి ఉన్నది. అది కాంతి. ఆ లగ్న పత్రికలన్నిటికీ పసుపుతో, గంధంతో, సెంటుతో ఆహ్, కాంతిని నింపేసాం. అది ప్రతి బంధువులకి ఇస్తున్నాం. ఆ ఇంటికి ఆ బంధువుల ఇంటికెళ్తే ఆ బంధువుల ఇల్లన్నీ కాంతిలాగా అయిపోయేలాగా కాంతి, కాంతి. ఆ చుట్టాలకిస్తున్నాం. చుట్టాలందరూ కాంతి, కాంతి, కాంతి. ఆ
స్నేహితులకిస్తున్నాం. స్నేహితులందరూ కాంతి, కాంతి, కాంతి. ఆ! మన కొలీగ్స్‌కిస్తున్నాం. కాంతి, కాంతి, కాంతి. మనం చుట్టుపక్కలే ఇరుగు పొరుగు వారందరికీ ఆ కార్డులిస్తున్నాం. కాంతి, కాంతి, కాంతి. వీరందరిని పెళ్ళికి ఆహ్వానిస్తూ, ఇంకా మనం ఈ లగ్న పత్రికలు ఉన్నత లోక వాసులకిస్తున్నాం. కాంతి, కాంతి, కాంతి. ఆ నక్షత్ర లోక వాసులకిస్తున్నాం. కాంతి, కాంతి. ఇంద్రాది దేవతలకిస్తున్నాం. కాంతి, కాంతి, కాంతి. నవగ్రహాలకిస్తున్నాం. కాంతి, కాంతి. ముక్కోటి దేవతలకిస్తున్నాం. కాంతి, కాంతి. భూమాతకిస్తున్నాం. కాంతి, కాంతి, కాంతి. సూర్య చంద్రులకిస్తున్నాం. కాంతి, కాంతి, కాంతి. అష్టదిక్పాలకులకిస్తున్నాం. కాంతి, కాంతి, కాంతి. ఉన్నత లోక మాస్టర్స్ అందరికీ, ఆ మునులకు, ఋషులకు అందరికీ, ఈ మహోత్తర బాబాజీకి ఇస్తున్నాం. కాంతి, కాంతి. మనందరి గురువుగారైన శ్రీకాంత్ సార్‌కి ఇస్తున్నాం. కాంతి, కాంతి. వారి చేతికిచ్చి ఏం చెప్తున్నాం? సార్, మీ చేతుల మీదుగా ఈ కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభోగంగా జరిపించే బాధ్యత మీకే అని సార్‌కి కార్డిచ్చి, సార్ ఆశీర్వాదాలు తీసుకోండి మాస్టర్స్. ఈ ఇంతమంది పెళ్లి బాధ్యతలు అన్నీ ఆ సార్ కే ఒప్పజెప్పేసి సార్‌ని ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఈ పెళ్లికి మహోత్సవం అంతా సార్ చేతుల మీదుగా ఈ అందరి పెళ్ళిళ్ళు జరిపించేలాగా సార్ అనుమతి తీసుకుందాం మాస్టర్స్. కాంతి, కాంతి సార్‌కి, సార్ సునీత మేడంకి, వారి పరివారాన్ని అందరికి, వారి పిల్లలకి అందరికి ఆ కార్డిచ్చి సార్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాం. పట్టుబట్టలతో సార్‌ని మేడంకి పట్టుబట్టలిచ్చి, ఆ కార్డిచ్చి, ఈ బాధ్యతలన్నీ వారికి ఒప్పజెప్పేసి, సార్ ఆశీర్వాదాలు తీసుకోండి మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి. ఇంక సారు ఫస్టే వచ్చేసారు. వచ్చి పెళ్లి తతంగం ఎలా జరగాలి అని అందరికి అడ్వైజ్ ఇస్తూ సార్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం స్టార్ట్ అయితుంది మాస్టర్స్. అందరూ 5 రోజుల పెళ్లి మహోత్సవం. అందరూ త్వరగా 2 రోజుల ముందే వచ్చేసారు. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఉన్నతలోక మాస్టర్స్ అందరూ కాంతిలోక మాస్టర్స్, మన ఏంజెల్ మాస్టర్స్ అందరూ వచ్చారు. ఈ భూమంతా పందిరి వేశారు. భూమంతా పందిరేసి, ఆకాశమంతా పందిరేసి, భూమంతా పీటేసి, ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించడానికి సార్ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా శ్రీరాముడు, సీతమ్మ వారి కళ్యాణం ఎంత రంగరంగ వైభోగంగా జరుగుతదో, అందరెలా వస్తారో, ఊరూరు నుంచి అలా ప్రతి ఒక్కరి జంటతో, వాళ్ళ బంధుమిత్రులతో ఆ మండపాలకు అందరూ వస్తున్నారు మాస్టర్స్. ఈ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయింది మాస్టర్. అమ్మాయిని, అబ్బాయిని కూర్చోబెట్టి, అమ్మాయి ఇంటికాడ అమ్మాయిని, అబ్బాయి ఇంటికాడ అబ్బాయిని కూర్చోబెట్టి, ఆ నలుగు ఫంక్షన్ హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేశారు. ఆ పసుపుతో అబ్బాయినికి పూసి పెళ్లి కొడుకును అంటే ఆ జల్లెళ్ళతో మంగళ స్నానాలు చేపిచ్చారు. కాంతి, కాంతి. అమ్మాయికి, అబ్బాయికి మంగళ స్నానాలు చేపిచ్చారు మాస్టర్. కాంతి, కాంతి. వీడియో షూట్‌లు అద్భుతంగా తీస్తున్నారు. కాంతి, కాంతి, కాంతి. మంగళ స్నానాలయిపోయినాయి. బట్టలు అబ్బాయికి పెట్టారు. ఆ పట్టు బట్టలు కట్టుకొని పెళ్లి కొడుకులాగా తయారై కళ్యాణం తిలకం దిద్ది కూర్చోబెట్టారు మాస్టర్స్. కాంతి, కాంతి. ఎవరెవరైతే ఇప్పుడు మనం పెళ్ళికి అందరిని సిద్ధం చేశామో, అందరూ మన భారతదేశంలో పెళ్లి కాని వాళ్ళు, ఇతర దేశాల్లో పెళ్లి కాని వాళ్ళందరున్నారో, వారి వారి సాంప్రదాయాల ప్రకారం వారందరూ పెళ్లి కొడుకులాగా తయారైపోయారు. పెళ్లి కూతురులాగా, అమ్మాయిలు పెళ్లి కూతురులాగా నలుగు ఫంక్షన్ అయిపోయింది. మంచిగా పట్టు చీర కట్టుకొని, రకరకాల దుస్తులు వేసుకొని, ఆ కళ్యాణ తిలకంతో అమ్మాయి ముస్తాబై అద్భుతంగా, ఆనందంగా ఉంది మాస్టర్. కాంతి, కాంతి, కాంతి అందరూ. ఇక హల్దీ ఫంక్షన్ అయిపోయింది. మెహందీ ఫంక్షన్ అయితుంది మాస్టర్. చేతులకు మైదాకు పెడుతున్నారు. అమ్మాయికి 2 చేతుల నిండా పెట్టేస్తున్నారు. ఆ తోటి ఉండే చుట్టాలు, బంధువులు అందరూ చేతులన్నిటికి మెహందీ పెట్టుకుంటున్నారు. అద్భుతంగా, కోలాహలంగా, ఎంతో సందడితో ఆ సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి బజార్‌లో ఈ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరుగుతుంది. శ్రీరాముడు, సీతమ్మ వారి పెళ్లి ప్రతి సందులో, ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో ఎలా జరుగుతుందో,
ఈ పెళ్లి కాని వాళ్ళందరూ ఉన్నారు. అందరి ఇళ్ళల్లో ఇంత అద్భుతంగా ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతా ఉంది మాస్టర్స్. అంత అద్భుతంగా మెహందీ ఫంక్షన్ అయిపోయింది. అందరూ ముత్తైదులందరూ గాజులేసుకొని ఎంతో ఆనందంగా పసుపు, కుంకాలతో పంచుకుంటూ ఆనందంగా ఇంకా సంగీత్ అన్నమాట డాన్స్‌లేస్తున్నారు. ఇంకా అందరూ జంటలు జంటలుగా స్టేజ్ మీదకొచ్చి వారి వారి పెర్ఫార్మన్స్ ఇస్తూ ఎంతో ఆనందాన్ని పంచుతూ ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. కాంతి, కాంతి ఆ బంధువర్గానికంతా కాంతి, ఫ్రెండ్స్‌కందరికి కాంతి, ఆ చుట్టాలందరికీ కాంతి, కాంతి అందరూ రకరకాల డ్రెస్సులతో ఆహ్, అద్భుతంగా ఫ్యాషన్ షోలు చేస్తూ రకరకాల సందళ్ళతో అందరిని అలరిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు మాస్టర్స్. మెహందీ ఫంక్షను, హల్దీ ఫంక్షను, సంగీత్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అబ్బాయిని పెళ్ళికొడుకును చేసి ఇంక తీసుకెళ్లడమే. ఆ కుండలు తెచ్చే కార్యక్రమాలన్నీ, మెట్టెలు, మంగళసూత్రం, పీటలు రకరకాలు పెళ్లి వాయిద్యాలతో అవన్నీ ఇల్లు నింపుకుంటున్నారు మాస్టర్స్. అవన్నీ ఇల్లు నింపుకొని అబ్బాయిని ఆ ఐరేన్ కుండలు అవి తెచ్చి అబ్బాయిని పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది మాస్టర్స్. అబ్బాయిని పెళ్ళికొడుకు చేస్తున్నారు. ఆ వడుగు ఐరన్ కుండల దగ్గర కూర్చోబెట్టి వడుగు చేస్తున్నారు మాస్టర్స్. ఆ వడుగు కార్యక్రమానికి కాంతి, కాంతి. మనం పురోహితులకు కాంతిని స్పెక్ట్ చేయలేదు మాస్టర్. పురోహితులందరికీ కాంతి, కాంతి. ఆ పురోహితులు అద్భుతంగా కళ్యాణాలు చేయాలి. పూజలు రకరకాల పూజలు నేను చెప్పకుండా ఏదైతే అవసరమో అదే చెప్పాలి. అంటే ఈ పూజల తర్వాత వచ్చేది ధ్యానం. ధ్యానం వల్లనే అన్నీ సిద్ధిస్తాయని, ఆ ధ్యానం వారు చెయ్యాలని, చేసే అద్భుతంగా వాళ్ళు చేసి అదే అందరికీ ధ్యాన మార్గం చెప్పాలని, ధ్యానంతోటే ముక్తి, మోక్షం అన్ని సిద్ధించేది ధ్యానం ద్వారానే అని ఆ సత్యాన్ని ఆ పురోహితులు అందరికీ చెప్పాలి. ఈ పూజ చెయ్యి, ఆ పూజ చెయ్యి, ఈ డబ్బులు తీసుకురా, ఆ డబ్బులు తీసుకురా, ఇంత బెట్టు అన్ని అలాంటియన్నీ చేయకుండా ధ్యాన మార్గమే అసలైన సిసలైన మార్గమని ఆ పురోహితులు వారి నోటి ద్వారా చెప్పి, వారందరూ ధ్యానం చేసేలాగా ఆ పురోహితులందరూ ధ్యానం చేయాలి. ఆ పురోహితుడి దగ్గరకొచ్చే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేలాగా అందరికీ కాంతి, కాంతి, కాంతి. ఆ పురోహితులు కూడా ధ్యానులుగా, శాకాహారులుగా ఆ పురోహితులు ప్రతి ఇంటికి వెళ్తారు. ప్రతి ఇల్లు పెళ్ళిళ్ళు, పూజలు రకరకాల పూజలతో చేపిచ్చుకుంటుంటారు. వారందరూ కూడా ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా ఆ పురోహితులు సత్యాన్ని చెప్తున్నారు. పూజలన్నీ చేపిచ్చి, "అమ్మా అసలైంది ధ్యానం. మీరు ధ్యానం చేసే ఆ మార్గాన్ని కనుగొనండి. మీరు ఏ సమస్యొచ్చినా ధ్యానమే అసలైన మార్గము. కాంతి ధ్యానమే అసలైన మార్గమని" వారు ఆ సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు మాస్టర్. కాంతి, కాంతి, కాంతి. ఇంకా వడుకు కార్యక్రమం అయింది మాస్టర్స్. అబ్బాయికి వడుకు చేశారు. పెళ్లి బొట్టు ఆ చేతులకు ఆ కళ్యాణ మెహందీ నుదుటిన కళ్యాణ తిలకం, బుగ్గన దిష్టి చుక్క పెట్టి, ఆ టోపీ పెట్టి, ఆహ్, బాసింగం గడుతున్నారు మాస్టర్. కట్టుతున్నారు. ఆ జంజం ఏశారు. బాసింగం గట్టారు. పెళ్లి కొడుకు ఎంత అందంగా తయారు చేశారు. ముస్తాబ్ చేశారు. పెళ్లి కూతురికి పట్టు చీర కట్టించి హ్మ్. ఆ చేతి నిండా గాజులు. ఆ మెహందీ కనబడుతుంది. నుదుటిన కుంకుమ తిలకం, పెళ్లి బొట్టు పెట్టి, బుగ్గన చుక్క పెట్టి, వడ్డాణం పెట్టి, నొంకీలు పెట్టి, పూల జడతో ఎంత అందంగా ఆ లక్ష్మీదేవే ఇప్పుడు ఆ సీతమ్మ వారే ఎంత అద్భుతంగా తయారు చేస్తే ఎలా ఉంటుందో ఈ వధువు అలా తయారైంది. ఆ లక్ష్మి నారాయణుల పెళ్ళే ఇప్పుడు జరిగేది. ఆ లక్ష్మి సాక్షాత్తు ఆ లక్ష్మి ఈ పెళ్లి కూతురు. ఆ విష్ణుమూర్తే ఈ పెళ్లి కొడుకు మాస్టర్. వీరిద్దరికే వివాహం జరుగుతుంది. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిలాగా అమ్మాయి, విష్ణుమూర్తిలాగా అబ్బాయి వారు వారు జంటలతో వారు వారు ఆ పెళ్లి తతంగానికి ఆకాశమంత పందిరేసి, భూదేవంత పీటేసిన స్థలానికి అందరూ తరలి వస్తున్నారు. వారి బంధువర్గంతో అందరూ అక్కడికొస్తున్నారు. అక్కడ మన సారు ఆధ్వర్యంలో ఎవరెవరో వారందరికీ ఆ స్థానాలను నిర్ణయించి వారి వారి పెళ్లి మండపాలకు వారిని విచ్చేసేలాగా చేసి అబ్బాయిని ఎదుర్కొంటున్నారు మాస్టర్. అబ్బాయిని ఎదుర్కొని
ఒక టవల్ కప్పి ఆ బంధువర్గానికి బట్టలు అవి అందించి కుంకుమ రాసుకొని ఆ స్వీట్లు పానీయాలు తాగిచ్చి ఒకరినొకరు హత్తుకొని ఆ కళ్యాణ మండపానికి అబ్బాయిని అమ్మాయి వాళ్ళు తీసుకొస్తున్నారు మాస్టర్. పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. పెళ్లి పీటల మీదకి కూర్చోబెట్టారు. అబ్బాయి పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్నారు మాస్టర్స్. ఈ ఈ పెళ్లి తటంగం ప్రతి ఒక్కరూ ఆ పెళ్లి పీటల మీదకి వచ్చినట్టు ఊహించండి మాస్టర్స్. ఎవరైతే మనము ఇంతమందికి పెళ్లి చేస్తున్నామో వారందరూ కూడా ఆ కళ్యాణ మండపానికి వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ్యాణ మండపం అంటే దాని కింద పందిరి వేసి ఒక్కొక్కరు జంటకు ఒక్కొక్క పెళ్లి స్టార్ట్ చేశారు. ఆధ్వర్యంలో జరుగుతుంది. సార్ ఆధ్వర్యంలో అందరూ వచ్చి పెళ్లి కొడుకులందరూ ఆ మండపం ఒక్కొక్కరుగా కూర్చొని ఉన్నారు. ఇక పెళ్లి కూతుర్ని రమ్మని పిలుస్తున్నారు. ఆ అమ్మ పెళ్లి కూతురు వాళ్ళ తల్లిదండ్రి అబ్బాయి దగ్గర కూర్చొని కాళ్ళు కడిగే కార్యక్రమం చేస్తున్నారు మాస్టర్. కాంతి కాంతి కాళ్ళు కడిగారు. అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయి బంగారు బొమ్మ వచ్చి కూర్చుంది. లక్ష్మీదేవి ఆ పరదాను అడ్డు పెట్టారు. అడ్డు పెట్టి కన్యను వాళ్ళు ధ్యానం చేశారు మాస్టర్. ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ధ్యానం ఇచ్చేశారు. అక్కడ ఎన్నో మంత్రాలు ఆ జరుగుతున్నాయి. ఎన్నో మంత్రాలు చదువుతున్నారు. ఎందుకంటే చేతిలో చెయ్యి వేసే ఆ కార్యక్రమం అద్భుతంగా కొబ్బరి బొండంతో అమ్మాయి వచ్చి ఆ పాణిగ్రహణం జరుగుతుంది. కాంతి కాంతి ఈ పెళ్లిళ్ళు జరిగే పాణిగ్రహాలన్నిటికీ కాంతి కాంతి. ఒకరి చేతిలో ఒకరిని పెట్టారు. ఈ చెయ్యి ఎప్పటికీ శాశ్వతంగా విడవకుండా కలిసి కట్టుగా కష్టం సుఖం ఏది వచ్చినా వాళ్ళిద్దరు అద్భుతంగా ఒకరి ఒకరు ఉండి అద్భుతంగా ఆ జీవితాన్ని చివరి వరకు ఆనందంగా జీవించేలాగా ఆ పాణిగ్రహానికి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి కాంతి ఎలాంటి అరమెరికలు లేకుండా ఏ సమస్య వచ్చినా ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకొని ఒకరి కోసం ఒకరు ఉండేలాగా ఆ బాస చేసుకుంటున్నారు. ఒకరి చేతిలో ఒకరి చెయ్యి వేసుకొని బాస చేసుకుంటున్నారు. దానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. కాంతి కాంతి కాంతి. ఈ పాణిగ్రహం ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎప్పటికీ చెరగని జంటగా ఎలా ఉన్నారో అందరూ అలానే ఉండేలాగా కాంతి. ఆ శివ పార్వతులు చెరి సగమై ఎలా ఉన్నారో అలా ఉండేలాగా ఈ పెళ్లిళ్ళ జంటలందరికీ కాంతి కాంతి కాంతి. ఆ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్. విష్ణుమూర్తి లక్ష్మీదేవి గుండెల్లో ఉంది. అలా ఆ వరుడు ఆ అమ్మాయిని ఆ గుండెల్లో పెట్టుకొని అంత ప్రేమగా చూసుకోవాలని కాంతి. ఆ సీతమ్మ వారు శ్రీరాముడు ఒకరి కోసం ఒకరు ఎంత ప్రాణంగా ఉన్నారో వారి జంటలు అందరు జంటలు ఇలానే ఒకరి ప్రాణం ఒకరిలాగా ఉండేలాగా కాంతి కాంతి కాంతి. అంత దివ్యంగా ఉండాలి. ఆ పార్వతీ పరమేశ్వరులు చెరి సగమై ఉన్నారు. అలా చెరి సగమై ఉండేలాగా కాంతి కాంతి కాంతి. అద్భుతంగా కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆ పాణిగ్రహం అయిపోయింది మాస్టర్స్. ఆ జీలకర్ర బెల్లం ఒకరి ఇద్దరి చేతుల్లోకి పెట్టారు అయ్యగారు. ఇక ఆ జీలకర్ర బెల్లం ఒకరి నెత్తి మీద ఇంకొకరు పెట్టుకొని ఆ పరదా తొలగించి ఆ చూపులు కలుస్తున్నాయి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. తనే నేను ఎంచుకున్న సోల్మెంట్, తనే నేను ఎంచుకున్న సోల్మెంట్ ఇద్దరు అనుకొని దివిలో దివిలో ఆ నిర్ణయించుకొని వచ్చారు. ఇప్పుడు భువిలో ఆ కళ్యాణం జరుగుతుంది. అద్భుతమైన కాంతి కళ్యాణం జరుగుతుంది మాస్టర్స్. అద్భుతంగా అద్భుతంగా కాంతి కాంతి కాంతితో నిండిపోతుంది మాస్టర్. కాంతి కాంతి కాంతి. అద్భుతంగా ఆ కళ్యాణ మహోత్సవం అద్భుతంగా ఒకరిపైన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆ ఆనందాన్ని పంచుకుంటున్నారు మాస్టర్. అందరూ దీవిస్తున్నారు. ఇప్పుడు మనం ఎంతమంది కాంతి వాళ్ళ కార్డు ఇచ్చామో వారందరూ ఆ దివిలో ఉన్న భూమిలో ఉన్న ఆ ఇంద్రాది దేవతలు అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు నవగ్రహాలు అందరూ వచ్చి పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. వారందరి మీద పూల వర్షం కురుస్తుంది మాస్టర్. ఆ శ్రీరాముడు సీతమ్మ వారి కళ్యాణం ఎంత రంగరంగ వైభోగంగా జరుగుతుందో ఇక్కడ అంత అద్భుతంగా జరుగుతుంది. ఇంతమంది ఒకే వేదికపై ఇంత అద్భుతమైన కళ్యాణం ఈ లోకంలోనే జరగలేని కళ్యాణం ఇప్పుడు ఇంత వైభోగంగా జరుగుతుంది మాస్టర్. అందరూ దేవుళ్ళు
ఆశీర్వాదాలు పూల చల్లులతో కాంతితో నింపుతున్నారు. మనమందరం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ జంటలన్నీ ఇలా అద్భుతంగా ఉండేలాగా ఈ ఎవరైతే శ్రీరాముడు, సీతమ్మ, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఆది దంపతులు ఎలాంటి ఆ జంటలుగా ఉన్నారో వీరి జంటలు కూడా అంత అద్భుతంగా ఆనందమయంగా ఉండేలాగా ఆశీర్వాదాలు, కాంతి ఆశీర్వాదాలు ఇయ్యండి మాస్టర్. కాంతిని స్ప్రెడ్ చేయండి. కాంతి కాంతి కాంతి. ఆ అయిపోయింది మాస్టర్. జీలకర్ర బెల్లం పెట్టేశారు. ఆ వీడియోగ్రాఫర్ ఫోటో స్టూడియో వాళ్ళందరూ ఫోటోలు అద్భుతంగా తీశారు. ఇప్పుడు తర్వాత సూత్రధారణ, మంగళ సూత్రాలు, రాముల వారి కళ్యాణంలో మంగళ సూత్రాలు ఎలా చూపిస్తున్నారో అందరి సూత్రాలు అలా చూపిస్తున్నారు. ఒక్కసారి అవి కళ్ళకు అద్దుకోండి. ఎందుకంటే ఇది పవిత్రమైన బంధం. ఆ బంధానికి మనం తల వంచుతున్నాం అనమాట. ప్రతి ఒక్కరం ఆ పవిత్ర బంధానికి. ఈ తాళి కట్టడం అంటే, ముడి వేయడం అంటే ముడి పడి ఉండాలని. ఆ సూత్రాలంటే ఒక నమ్మకం. ఆ ప్రేమ వారిలో ఇద్దరిలో ఉండేలాగా ఆ ఆ కళ్ళకు ఆ కళ్ళకు అద్దుకోండి మాస్టర్స్. ఆ సూత్రాలను కళ్ళకు అద్దుకోన్న ఆ కాంతిని పంపించండి ఆ సూత్రాలందరి సూత్రాలకి. ఇక ఇక సూత్రధారణ స్టార్ట్ అయింది. మాంగళ్యం తంతునా అని సూత్రం అయ్యగారు చదువుతున్నారు. అబ్బాయి అమ్మాయి మెడలో ఆ సూత్రధారణ చేస్తున్నాడు మాస్టర్. అందరూ అక్షంతల రూపంలో కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆ ఇంద్రాది అందరు దేవుళ్ళు, ముక్కోటి దేవతలు వారిని పూల వర్షంతో ఆశీర్వదిస్తున్నారు. మీరు కూడా ఆశీర్వదించండి. సూత్రధారణ అయిపోయింది మాస్టర్. సూత్రధారణ అయిపోయింది. ఇంకా తలంబ్రాలు ఉన్నాయి. రాముల వారి తలంబ్రాలు తెలుసు కదా మనందరికి. ముత్యాల తలంబ్రాలు, వజ్రాల తలంబ్రాలు, రకరకాల మాణిక్యాల తలంబ్రాలు, రకరకాలు ఉన్నాయి మాస్టర్. రకరకాల తలంబ్రాలు ఉన్నాయి. ఆ ఆ బియ్యం ఇద్దరి చేతుల్లో అయ్యగారు పోసుకోమని చెప్పి పోపిస్తున్నాడు. ఎంత అద్భుతంగా వర్షం లాగా తడిసిపోతున్నారు. ఆ బియ్యం వాళ్ళ శిరస్సు నుండి చివరి కింది వరకు ఎంత అద్భుతంగా వాళ్ళు అంత అద్భుతంగా ఆనందమయంగా జీవించేలాగా ఆ తరంబ్రాలు పోసుకుంటున్నారు మాస్టర్. ఆశీర్వదించండి. కాంతి కాంతి వీరి జీవితంలో ఈ అద్భుతమైన కాంతులు ఇలా విరసిల్లాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సమృద్ధిగా సంతోషంగా జీవితం అంతా ఆనందమయం చేసుకోవాలని వారి జీవితం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంత చివరి వరకు ఒకరికొకరు తోడుగా ఉండి ఆనందమయంగా ఉండాలని కాంతి 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 తరంబ్రాలు పోసుకోవడం అయిపోయింది మాస్టర్స్. వారు అద్భుతంగా దండలు మార్చుకున్నారు. ఇంకా ఆ ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి తీసుకువెళ్తున్నారు. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు. ఆ ఎంత అద్భుతమైన ముని ఋషులు వాళ్ళు వారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నారు. అక్కడుండే ఋషులు, మునులు, ఆకాశం నుండే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం వారికి అందుతుంది. వీరందరూ ఈ పెళ్లి మండపంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆ అరుంధతి నక్షత్రాన్ని చూసి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు మాస్టర్. ఇంకా వారు బాజా భజంత్రీలతోటి ఆ భారత్ అయితుంది. అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టుకొని ఇల్లు నించుకెళ్ళాలి కదా. ఆ అయితే భోజనాలు మాస్టర్. అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి ఇల్లు నింపుకున్నాక భోజనాలు చేద్దాం. అమ్మాయిని అబ్బాయిని ఎంత అద్భుతంగా డాన్స్లు వేసుకుంటూ ఇక చూడండి పరివారం అంతా డాన్స్లు వేసుకుంటూ ఇల్లు నింపుకుంటున్నాం మాస్టర్. రంగరంగ వైభోగంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. అమ్మాయిని అబ్బాయిని తీసుకొచ్చి నవవధువు ఎంత అందంగా ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవే దిగి వచ్చి ఉంది. ఎంత అందంగా, ఎంత అద్భుతంగా ముసిముసి నవ్వులతో, ఎంత సిగ్గుపడుతూ అమ్మాయి ఎంత అందంగా ఉంది. అబ్బాయి ఎంత విష్ణుమూర్తి ఎంతో తేజవంతంగా, ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఎంత ఆనందమైన వీరి జంట కలకాలం చిరకాలం చిలక గోరింకల్లాగా అద్భుతంగా ఆనందమయంలాగా ఉండేలాగా కాంతి 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 వారిద్దరిని ఇంట్లోకి తీసుకొచ్చి పీటలేసి కూర్చోబెట్టి వారికి అద్భుతమైన ఆ పిండి భోజనాలు వడ్డిద్దాం మాస్టర్స్. వారికి పెట్టాం. ఇప్పుడు మనం ఇన్వైట్ చేసిన మాస్టర్స్ అందరికి రకరకాల పిండి వంటలతో మనం ఎన్ని రకాల సామాన్లు తెచ్చాం. వంట మాస్టర్లందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం. కాంతి కాంతి ఈ పెళ్లికి
ఎక్కడెక్కడ నుంచి ఎంతో మంది మాస్టర్స్ వంట చేయడానికి వస్తూ ఉంటారు. ప్రతి ఇంటికి ఏ ఫంక్షన్ అయినా వంట చేయడానికి వస్తారు. వారందరికీ కాంతి, కాంతి వారందరూ ఏ వంట వండినా అద్భుతంగా వండేలాగా, వారు శాకాహారము వండేలాగా, వారు ధ్యానులుగా, శాకాహారులుగా, కాంతి శరీరధారులుగా అయిపోయేలాగా కాంతి, కాంతి, కాంతి అద్భుతంగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వాళ్ళు అద్భుతమైన పిండి వంటలు, రకరకాల పదార్థాలు చేశారు మాస్టర్. మనం ఇన్వైట్ చేసిన ఆ ముక్కోటి దేవతలు, ఇంద్రాది దేవతలందరినీ కూర్చోబెట్టి వడ్డిద్దాం మాస్టర్స్. మన కాంతి గ్రూప్ మొత్తం మన శ్రీకాంత్ సార్ ఆధ్వర్యంలో ఆ సారు మనకి అన్ని ఆదేశాలు ఇస్తున్నారు. మనం అందరికి వడ్డన చేస్తున్నాము. రకరకాల స్వీట్లు, రకరకాల పిండి వంటలు, రకరకాల తినుబండరాలు, ఎంత అద్భుతంగా పానీయాలు, రకరకాలు అన్ని వడ్డిచ్చాం మాస్టర్స్. ఆ మాస్టర్స్ అందరూ మౌతర బాబాతో సహా అందరూ చక్కగా విందారగించి ఎంతో ఆనందాన్ని పొంది వారి కాంతి ఆశీర్వాదాలు మన పైన ఆ ఆశీర్వదిస్తూ ఉన్నత లోకాలకు వెళ్ళిపోతున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మన పత్రి సార్కి కూడా అద్భుతంగా భోజనం వడ్డించి తన ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నాం. అద్భుతంగా ఆశీర్వదించారు. అందరూ మాస్టర్స్ అందరి కాంతి రూపంలో ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మన శ్రీకాంత్ సార్ని కూర్చోబెట్టి మనం ఆ కాంతి శాల్వాలు కప్పి, ఆ మాస్టర్స్ అందరికి కాంతి శాల్వాలు కప్పలేదు, అందరికి కాంతి శాల్వాలు కప్పాలి మరి. అందరికి కాంతి శాల్వాలు కప్పాము. వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళారు. మన మన శ్రీకాంత్ సార్కి కూడా కాంతి శాల్వాలు మేడంకి పట్టుబట్టలతో సత్కరించుకొని ఆ గంధము ఆ సెంటు వేసి ఆనందంగా మనందరము సార్తో ఫోటోలు దిగుతున్నాం మాస్టర్స్. దిగండి, సార్తో ఫోటోలు దిగండి. ఎంత ఆనందం. సార్కి కూడా వడ్డించి మనందరం కూడా భోజనం చేస్తున్నాము. అద్భుతమైన పిండి పదార్థాలు, స్వీట్లు, పానీయాలు ఎంతో రుచికరం అన్నమాట. ఒకటి అని చెప్పలేము, ఎందుకంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవన్నీ తీసుకొని కాంతి కాంతి కాంతితో నిండిపోయాయి మాస్టర్. తినేసాం. సార్ మనందరికీ పానీయాన్ని ఇచ్చారు, అమృతాన్ని తీసుకొచ్చారు. అమృతం ఎంత గొప్పగా పెళ్లి కార్యక్రమాన్ని జరిపించాము. ఆ పెళ్లి జంటలందరికీ సారు చేతుల మీదుగా ఆ పానీయాన్ని అందిస్తున్నారు. ఎంతమంది లెక్కలేదు, కొన్ని వేల మంది ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు. వారందరికీ సారు చేతుల మీదుగా కళ్యాణం జరిగింది. సారు అందరికీ పెళ్లికి కానుకగా వారందరికీ అద్భుతమైన కలిసి జీవించి అంటే ఒక్కటిగా ఉండేలాగా ఒక గొప్ప గిఫ్ట్ ఇచ్చారు మాస్టర్స్. అది అది మీరే చెప్పాలి. గొప్ప గిఫ్ట్ ఇచ్చి ఆ పానీయాన్ని వారందరికీ అందజేశారు. ప్రతి ఒక్కరికి ఆ గిఫ్ట్‌ని అందజేశారు. మీరు ఎప్పటికి ఇంత అద్భుతంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి సార్ ఆశీర్వాదం ఇచ్చి ఆ గిఫ్ట్ ఇచ్చారు. పానీయాన్ని ఇచ్చారు. వారిద్దరూ అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు తాగిచ్చుకుంటూ ఆనందాన్ని పొందుతున్నారు. ప్రతి ఒక్కరికి ఈ పానీయాన్ని ఇచ్చారు. సార్ వారి చేతుల మీదుగా అందరూ ఆ అమృతాన్ని స్వీకరించారు. మనకు కూడా ఆ పానీయాన్ని బంగారు గ్లాసుల్లో ఇస్తున్నారు మాస్టర్. తీసుకోండి, ఆ పానీయాన్ని తీసుకోండి, అమృతాన్ని తీసుకోండి. ఎంత అద్భుతంగా ఉంది కదా! పంచామృతాలతో చేసిన పానీయం మాస్టర్. చాలా స్వీట్‌గా, చాలా అద్భుతంగా అమృతం లాగే ఉంది. తీసుకున్నారా? థ్యాంక్ యూ మాస్టర్స్. సార్ మీకు వేల వేల కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన కళ్యాణ మహోత్సవాన్ని మీ చేతుల మీదుగా జరిపించారు మీ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ సార్. ఇంత గొప్పగా మమ్మల్ని తయారు చేసిన మీకు ఏమిచ్చుకోం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ పాద పద్మాలకు ఇవే ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. అందరు మాస్టర్స్ అందరూ మీలోకి మీరొచ్చి మీ 2 చేతులు తీసి కళ్ళ మీద బోర్లిచ్చుకోండి మాస్టర్స్. ఏం కనపడుతుందో కాంతిని స్ప్రెడ్ చేయండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు మాస్టర్స్. అందరి కళ్యాణం అద్భుతంగా జరిగింది. కాంతిని స్ప్రెడ్ చేయండి. ఆ 2 చేతులు తీస్తూ ముందుకు జరుపుకొని ఆ చేతులు చూసుకోండి.
థ్యాంక్ యూ. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్స్. లవ్ యూ.